హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రగ్వి టైలర్స్. ఇది మల్బరీ చెట్టు. ఇది నేను వేసి ఇప్పటికీ 5 years అండి. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్న చెట్టు అండి. ఇది డెలివరీ చేసినప్పుడు అయితే చెట్టు మొత్తం వాడిపోయి ఓన్లీ ఒక కొమ్మతో మాత్రమే ఉందండి. అసలు బ్రతుకుతుందనే హోప్ అయితే నాకు లేదు. అప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఇదైతే బ్రతకడం జరిగిందండి. చూడండి ఎంత కాపు అయితే వస్తుందో. ఈ ఫ్రూట్స్ని మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో, మార్నింగ్ అయితే వాళ్ళతో పోటీగా పక్షులు కూడా అంతే ఇష్టంగా తింటాయండి. ఈ చెట్టుకి కొమ్మలు ఎంత బాగా కట్ చేస్తే అంత కాపు అయితే వస్తుంది. వీటి కోసం మా పిల్లలైతే రోజు కొట్టుకుంటూ ఉంటారు, నాకు కావాలి నాకు కావాలని అంత ఇష్టంగా తింటారు. ఇవి బ్లాక్గా ఉన్న ఫ్రూట్స్ అయితే స్వీట్గా ఉంటాయండి. రెడ్గా ఉన్న ఫ్రూట్స్ అయితే పుల్లగాను తీయగాను ఉంటాయి. మా చెట్టు కొమ్మ అయితే విరుచుకొని మా అన్నయ్యలు అయితే వేసుకున్నారండి. మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే వేయడం జరిగింది. వాళ్ళది కూడా బాగానే వచ్చింది. ఈ చెట్టు అయితే కొమ్మ కూడా బాగానే బ్రతుకుతుందండి. ఇది బాగానే ఈజీగా బ్రతుకుతుంది. చెట్టు అయితే కొమ్మలకు ఎంత కట్ చేస్తే అంత ఫ్రూట్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి కాపు అయితే ఎట్లా వచ్చిందో, కొమ్మకు ఫ్రూట్స్ అయితే వచ్చున్నాయండి. చూడండి కట్ చేసి ఎక్కడైతే కట్ చేశానో కట్ చేసిన దగ్గర కూడా కొమ్మ వచ్చి కొమ్మకు ఫ్రూట్ వచ్చిందండి. ఇట్లా ఎన్ని కొమ్మలు మనం కట్ చేస్తూ వెళ్తుంటే అంత కాపు అయితే వస్తుంది. ఇట్లా కొంచెం వైట్గా ఉన్నాయి అయితే కొంచెం పుల్లగా ఉంటాయండి. రెడ్గా ఉన్నాయి అండి, స్వీట్ అండ్ పుల్లగా ఉంటాయి. చూడండి ఎట్లా కోసుకుంటున్నారో, చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ చెట్ల దగ్గరే ఉంటారు ఇద్దరు. వాళ్ళకి అందిన వరకు అందినట్టు కోస్తారు, లేదంటే కర్ర తీసుకొని కొడతా మొత్తం కాయలు మొత్తం కింద పైన వేసుకుంటారండి. ఇవైతే ఇద్దరు కోసుకున్నారు. చూడండి ఎంత హ్యాపీగా చూస్తున్నారు. అవి కడిగిన కూడా కడగరండి, కోసుకొని ఆంతనే తింటుంటారు అసలు. ఇదైతే కొమ్మ అమ్మ వాళ్ళ దగ్గర వేసుకున్నారండి తీసుకొచ్చి. చూడండి ఎంత బాగా సర్వ్ అయిందో, బాగా పెరిగిద్దండి. ఇది కొమ్మ కూడా బాగా పెరిగిద్ది. ఇదైతే ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.